అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖు కైకనూరులో జరిగిన ఇన్సిడెన్స్ చాలా చాలా బాధ కలిగించింది. నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా జరిగింది. నేను 3వ తారీఖు మా మిస్సెస్కి తీవ్ర అస్వస్థతకు గురయ్యి 3 రోజులు ఐసీయూలో ఉండి ఇంకా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి. అందుకని నేను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చాను. కానీ ఎప్పటికప్పుడు ఎస్పీ గారితోనూ అధికారులతో మాట్లాడి ఏ రకంగా ఇలా ఉద్రిక్తలు తగ్గించాలి అనేదంటూ నా వంతు ప్రయత్నం చేశాను. రేపు బయలుదేరి నేను వచ్చేస్తున్నాను. వచ్చి బాధితులను కలిసి వాళ్ళకి ధైర్యం, ఇంకోసారి ఇలాంటి జరగదు అని చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా ఏం చేయాలనేది చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు 2014-19 మధ్యలో ఒక్క కైకలూరులో ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా ఉన్నారు. అదే 19-24 మధ్యలో నాయకులే జీతాలు ఇచ్చి రౌడీలను పెట్టి బీసీ, ఓసీ, ఎస్సీ అని లేకోకుండా అందరినీ ఎక్కడ పడితే అక్కడ కొట్టి మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టారు. ఆఖరి పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు. నా దగ్గర ఎవిడెన్స్ వీడియోలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రాకూడదనే కైకలూరు నియోజకవర్గ ప్రజలు నా మీద నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇది జరుగుతూ నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలి అంటే, ఎవరైనా చెయ్యాలి అంటే భయపడాలి. అది నా వెనకాల ఉన్నాళ్ళను, నా కుటుంబ సభ్యులను, నా పిల్లలైనా ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదు. నేను కైకలూరు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేస్తుంటా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. గత 15 రోజుల్లో జరిగిన ఈ 2 ఇన్సిడెంట్లు కైకలూరుకి చెడ్డ పేరు తీసుకొచ్చినాయి. మొన్న జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి కానీ ఈ ఇన్సిడెంట్ కానీ అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా నాకు మీ అందరి సహకారంతో మనం కైకలూరు నియోజకవర్గాన్ని మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.